సరే పెద్దయినా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆ శంకరప్ప మళ్ళీ బతికిపోయాడు. నేనెవరినైనా టార్గెట్ చేయాలంటే నా చుట్టూ 10 మంది రౌడీలను తీసుకెళ్ళాలి. కానీ అదే అమృత 100 మందున్నా ఒక్కతే వస్తుంది. దానికి సంధిస్తే చీల్చి చెండాడుతుందిరా. ఆఫ్టర్ ఆల్ కేసు ఒక్కసారి వాయిదా పడిందని మీరనుకుంటున్నారు. పులి లేడిని వేటాడాలి అంటే పరిగెత్తించి పరిగెత్తించి అప్పుడు పంజా విసురుతుంది. వేటాడే పులే ఒక పర్టిక్యులర్ టైంలోనే దెబ్బ కొడుతుందిరా. ఇక్కడ పులైనా అమృతైనా దెబ్బ కొట్టే టైమింగ్ ఇంపార్టెంట్. శత్రువులకి కొద్దిగా సమయం దొరికినా తిరగబడి మనల్ని మింగేస్తారు. రే బోసు, కేసు నెక్స్ట్ వాయిదా వచ్చే వరకు ఈ కీర్తిని జాగ్రత్తగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమృత ఈ కేసు గెలవకూడదు. అక్క, నాకు చిన్న డౌటు. ఒకవేళ అమృత ఈ కేసు గెలిస్తే శర్వాణి అమృతలు ఈ జన్మలో ఇంకెప్పుడూ కలుసుకోలేరు. ఏంటా షాక్ అవుతున్నావు? నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? అమృత ఈ కేసు గెలిస్తే శర్వాణి ఓడిపోతుంది. శర్వాణి గెలిస్తే అమృత ఓడిపోతుంది. మనకి గెలుపైన లాభమే, ఓటమైన లాభమే. ఇది జస్ట్ అమృత శర్వాణిల వార్ మాత్రమే. నా స్టైల్ అంతా శకుని స్టైల్ రా. మిస్డ్ కాల్తో మర్డర్ జరిగిపోవాలి. అది నా ఫార్మాట్. నాయనా, అమ్మే, మీ నాయన మీద నీకున్న ప్రేమ ముందు ఈ గుండె నొప్పి ఎన్నిసార్లు వచ్చినా నా ప్రాణానికి ఏం భయం లేదు తల్లి. నాయనా, నువ్వు అట్టా అంటా ఉంటే నాకు బాధేస్తా ఉండది. నువ్వు రోజు ఇట్ట బాధపడుతూ ఉంటే రేపు పెళ్లిలో మా బావ కాళ్ళు కడిగేటప్పుడు సంతోషం ఏడుండొస్తుంది. ఇంక నువ్వేం ఆలోచించకుండా సంతోషంగా ఉండు. ఏది ఒకసారి నవ్వు. అట్టాగేనమ్మా. అమ్మే, మీ అమ్మ ఏడున్న తల్లి? చెప్పు చిన్నమ్మా. ఆ సీనుగాడు తలకాయ, ఆ పెద్ద ఆయన తలకాయ ఎవరిదైనా ఒకటే ఏటు. శభాష్ రా కేశవా. అది అది సీమ పౌరుషం అంటే. లోన మీ సిన్నాయన,
గుండెపోటుతో సావాల్సినోడు బతికుండాడు. ఆ సీనుగాడు నా కూతుర్ని సంపనీకి బాంబు పెట్టుండాడా? సీమలో అందరూ మీ సిన్నాయన్ని రెడ్డప్ప అంటారు. ఆయన అసలు పేరు శంకరప్ప. ఆ పేరు నువ్వు నిలబెట్టాలరా కేశవా. తీసుకోరా కత్తి. చిన్నమ్మ, మా చిన్నాయన శంకరప్ప వాడిన కత్తి నాకు ఇచ్చినావంటేనే నీ ఆవేశం నాకు అర్థమై ఉండాది. ఇక నువ్వు మర్చిపో చిన్నమ్మా, మన రత్నాల సీమలో చిన్నాయనకి శత్రువులు ఎవరు లేకుండా నేను చేసుకొని వస్తా. కేశవన్న, నువ్వు మన సీమకు పోయి తలలు నరికే ముందు నా తల నరకు. చెల్లెమా, నాయనా, అమ్మా, ఇక నుంచి తొడగొట్టడాలు తలలు నరికేయడాలు మానేయాలి. మా ఆయన లండన్ నుంచి వచ్చినాడు. అల్లుడింటికొస్తే కత్తులు బాంబులు కాదు నాయనా ఈ ఇంట్లో కనబడాల్సింది. ఇట్లాంటివి మా ఆయనకి నచ్చవు. చిన్నాయన, చెల్లెమ్మ మన పౌరుషాన్ని చంపుకోమని చెప్తా ఉండాది. నువ్వైనా చెప్పు చెల్లెమ్మకి. పౌరుషమా? ఏడుండదన్న పౌరుషం? మీసం తిప్పడంలో ఉండదా పౌరుషం? ఇన్ని సంవత్సరాల మన సీమ చరిత్రలో ఎదురెదురుగా కత్తులు పట్టుకుని నరుక్కున్న వాళ్ళని ఒక్కళ్ళని కూడా చూడలేదు. పౌరుషం అంటే దొంగ దెబ్బ కొట్టడం కాదన్నా. పగోడు ఎదురుగా నిలబడితే నవ్వుతూ క్షమించేటోణ్ణి, వాణ్ణి పౌరుషమున్న మగాడంటారు. నాయనా, మనకి తగరారు లేక వద్దు నాయనా. నేను బావా సంతోషంగా ఉండాలంటే ఈ సీమ గొడవలన్నీ వదిలే నాయనా. వదిలేతానమ్మి. నా యాల్ది నా కళ్ళు తెరిపించినావు తల్లి. రే కేశవ, చిన్నాయన, మనకి తలనొప్పులు వద్దురా. అమ్మి చెప్పినట్టు సంతోషంగా ఉందాము. పెద్ద ఆయన కౌరు చేసి నేనే సందుకొస్తానని చెప్పు. ఏం కావాల్సిన తీసుకోమన్నానని చెప్పు. నువ్వు ఎట్ట చెప్తే అట్నే చిన్నాయన. ఎవయో, నువ్వు చెప్పినట్టే మన అమ్మి కోసం అన్నీ వదిలేద్దాం. ఒరే కేశవా, నువ్వు మీ సెల్లెమ్మ పెళ్ళయ్యే వరకు నువ్వేనే ఉండాలా? ఏవయ్యో, మన అల్లుడికి ఫోన్ కొట్టవయ్యా. అల్లుడికి ఇప్పుడు పోనేందుకే? ఫోన్ ఎందుకని అంటావేందయ్యా? మనం ఇప్పుడు ఆలోచించాల్సింది మన సంతోషం గురించి కాదు, మన అమ్మి సంతోషం గురించి. అల్లుడు మన అమ్మిని తీసుకుని సినిమాలకని శిఖాలకని తిరుగుతాడు. ఫోన్ కొట్టవయ్యా. అర్థమైనది. నాయనా, నాకు సిగ్గేస్తా ఉండది. అలాగే అత్తయ్య. శంకరప్ప వాళ్ళు ఫోన్ చేసిన విషయం చెప్పి యశ్వంత్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. యశ్వంత్, శర్వాణి, ఏంటి హడావిడిగా రెడీ అవుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు యశ్వంత్?
బిర్లా టెంపుల్కి వెళ్తున్నాను శర్వాణి. సడన్ గా ఏంటి? పైగా ఈరోజు సాటర్డే కూడా కాదు కదా. ఈరోజు తన పుట్టినరోజు శర్వాణి. తను ప్రతి పుట్టినరోజుకి వాళ్ళ తాతయ్యతో కలిసి బిర్లా టెంపుల్కి వెళ్లేదని నాకు లండన్లో ఉన్నప్పుడు చెప్పింది. అందుకే బయలుదేరుతున్నాను. యశ్వంత్, లోపల అత్త ఏడుస్తున్నారు. అమ్మ ఏడవడమేంటి? ఏం జరిగింది? అమ్మా! యశ్వంత్, శంకరప్ప ఫోన్ చేశాడు. అయితే అర్థమైంది శర్వాణి. బెడ్రూమ్లో కూర్చొని మా అమ్మ ఎందుకు ఏడుస్తుందో, నా దగ్గరికి తను రాకుండా నిన్నెందుకు పంపాల్సి వచ్చిందో నాకు బాగా అర్థమైంది. నేను ఇండియాకు వచ్చింది సంయుక్త కోసం కాదు శర్వాణి. దయచేసి కనీసం మా అమ్మకు నువ్వైనా చెప్పు. ఏం చెప్పు యశ్వంత్, చెప్పు. ఏం చెప్పమంటావు మీ అమ్మకి? పాపం అత్తయ్య ఒక పక్క కొడుకుని కన్విన్స్ చేయలేక, మరో పక్క సంయుక్త ఫ్యామిలీని కన్విన్స్ చేయలేక ఎంత నరకం అనుభవిస్తున్నారో నాకు తెలుసు యశ్వంత్. ఇన్ని సంవత్సరాల తర్వాత మా అత్తయ్య తిరిగొచ్చిందని ఎంతో సంతోషపడ్డాను. కానీ ఇండియా వచ్చిన దగ్గర నుంచి ఏ రోజు మా అత్తయ్య మొహంలో ఆనందం చూడలేదు యశ్వంత్. ఇప్పుడు కూడా కన్న కొడుకు ఎదురుగా మీ అమ్మ నిలబడలేక నన్ను పంపించినందుకు నాకే సిగ్గుగా ఉంది. ఇది మా అత్తయ్యకి పట్టిన దౌర్భాగ్యం. మీ నాన్నేమో తన చెల్లెలికి మాటిచ్చాడు, నువ్వేమో ఇంకొక అమ్మాయిని ప్రేమించావు. దీంట్లో అత్తయ్య చేసిన తప్పేముంది యశ్వంత్? దయచేసి మీ అమ్మని సంతోషంగా ఉంచడానికి ట్రై చేయి. నువ్వు ప్రేమించిన అమ్మాయిని వెతకడానికి నేనున్నాను, మా డిపార్ట్మెంట్ ఉంది. కానీ మీ అమ్మకు మాత్రం నువ్వొక్కడివే. ఈ ఒక్కరోజు మీ అమ్మ కోసం సంయుక్త ఇంటికి వెళ్ళిరా యశ్వంత్. శర్వాణి, చివరికి నువ్వు కూడా. ఈరోజు తన బర్త్డే. ఖచ్చితంగా తన టెంపుల్కి వస్తుంది. యశ్వంత్, నువ్వు గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నావు, నేను మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. అత్తయ్య నిన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పడంలో అర్థం ఉంది. ఆల్రెడీ శంకరప్పకు హార్ట్అటాక్ వచ్చిన విషయం నీకు తెలుసు. బాగా ఆలోచించు, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. నువ్వు ఒక్క స్టెప్పు తొందరపడి ముందుకు వేసినా ఇక్కడ మీ అమ్మ, అక్కడ మీ మావయ్య ఇద్దరూ నీకు దక్కరు. అందుకే నీ మనసుకి కష్టంగా ఉన్నా ఇటు మీ అమ్మ అటు శంకరప్ప ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి అంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి యశ్వంత్. మన వాళ్ళ సంతోషం కోసం అప్పుడప్పుడు మనకిష్టం లేకపోయినా నటించాలి, తప్పదు. అలా అని సంయుక్తతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగమని నేను చెప్పడం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సమయం సందర్భం చూసి నీ మనసులో వేరే వాళ్ళున్నారన్న విషయం సంయుక్తకి చెప్పే. లేదంటే ఇప్పటికే నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న సంయుక్త ఇంకా పిచ్చిదైపోతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆ అమ్మాయి కోసం బిర్లా టెంపుల్కే కదా నువ్వు వెళ్తాననుకుంటున్నావు, తన కోసం నేను వెళ్తాను. ఆ అమ్మాయి డీటెయిల్స్ కి సంబంధించిన ఫైల్
మా వాళ్ళ దగ్గరే ఉంది కదా. ఈరోజు టెంపుల్కొచ్చే భక్తుల్ని మ్యాన్ టు మ్యాన్ నేను ఎంక్వైరీ చేస్తాను. ఇప్పుడు ఓకేనా యశ్వంత్? ఒకటి చెప్తాను, అర్థం చేసుకో. గర్ల్ ఫ్రెండ్ పోతే దొరుకుతుందేమో కానీ అమ్మ పోతే దొరకదు యశ్వంత్. నాయనా, బావ ఇంకా రాలేదా? ఏమయ్యో, మనమ్మి మొదటిసారి అల్లుడితో కలిసి బయటికి పోతాండది. ఇప్పుడు మనమ్మి ఎట్టుండది? మా లక్ష్మిలా ఉండదు. ఇట్ట అల్లుడు పక్కన అమ్మాయిని చూస్తా ఉంటే 100 ఏళ్ళు బతికేయాలనిపిస్తాండది నాకు. చిన్నైనా, మన అమ్మి చింతపండు మాదిరి నిగనిగలాడుతా ఉండాది. ఒరే కేశవా, చింతపండు మాదిరి అనకూడదురా, బంగారం మాదిరి అనాలి. అమ్మా, నాకు సిగ్గేస్తా ఉండది. పెద్దాయనా, కేకులో బాంబు పెట్టినా పని కాలే. ఆ శంకరప్ప ఈ నుంచి సీమకొచ్చేది అల్లుడితో కాదు, కూతురు శవంతో. ఈసారి మిస్ కాదు పెద్దాయనా. ఇదిగో కేశవన్నయ్య, మా ఆయనకి బామ్మర్దివే నువ్వే. రేపు పెళ్ళయ్యాక అప్పుడప్పుడు లండన్ నుండి నేను మా ఆయన సీమకొస్తే బావకి మర్యాదల్లో ఏ లోటు రానివ్వకూడదు. ఇదిగో చెల్లెమ్మా, బావొస్తే ఈ బామ్మర్ది మర్యాద తక్కువ చేస్తాడా ఏంది? బావకి ఈ బామ్మర్ది ఏందో చూపించడం. అమ్మీ, అల్లుడొచ్చినట్టున్నాడు, పోయి తలుపు తీయమ్మా. పెళ్ళాం మొగుడికి ఎదురెళ్ళడం మన సీమలు ఏడైనా ఉండదా? నాయనా, నాకు సిగ్గేస్తా ఉండది. మాయమ్మే మాయమ్మే. రే కేశవా, నువ్వు వెళ్ళి తలుపు తీరా. అట్టగా చిన్నాయన. బావా, ఏం పరాయణ లెక్క బయట నిలబడిపోయి ఉండావు? మా చెల్లి నీ కోసం అప్పటి నుండి ఎదురు చూస్తా ఉండది. రా, లోపల పోదాం. రా బావా.
ఇదేంటి శంకరప్ప మనుషులంతా ఏడున్నారు? అసలు ఇది ఏం జరుగుతూ ఉండదు? అల్లుడు రా కూర్చో. అమ్మీ ఎల్లి మీ ఆయన కాఫీ తీసుకురా. అట్నే బావో నువ్వు కూసో. కూకో అల్లుడు, నువ్వు ఇంటి అల్లుడివే, నిల్చుకోనుంటే అట్టాగా. మావయ్య, అమ్మ మిమ్మల్ని కలిసి రమ్మంది. ఏందల్లుడు మేమేదో కొట్టయినట్టు ఇంకా మొహమాట పడతానావేంది? నీ పెళ్ళం నిన్ను చూసి ఎట్టో సిగ్గుపడుతుందో చూస్తాండవా? మా అమ్మి విషయంలో నువ్వే చొరవ తీసుకోవాలా? ఏమయ్యో ఇయాల మన అల్లుడు మన సమ్మీ కలిసి సినిమాకెళ్తారో షికారుకెళ్తారో వాళ్ళిష్టం. బావా కాఫీ. సంయుక్త ప్లీజ్, నాకు అర్జెంటు పనుంది. బావా ఇయాల నువ్వు నన్ను బయటికి తీసుకుని పోకపోతే నేను చచ్చినంత ఒట్టే.